హ్యాపీగా నాకున్న సపోర్టర్స్, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. చాలా కూల్గా ఆడిషన్స్ నడుస్తున్నాయి. సో మనకి నెక్స్ట్ ఆడిషన్స్ అనేవి మళ్ళీ జరగబోతున్నాయి ఫెబ్రవరి ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో. సో మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి. మన వెబ్సైట్ కూడా ఉంది, www.skylnproductions.in అని చెప్పి. సో మీరు ఎవరైనా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మనకి ఇన్స్టా ఐడి ఉంది. సో దాంట్లో వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు. చాలా మందికి ఉంటుంది అనమాట, నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఒక మోడల్ అవ్వాలి, నా లైఫ్ చాలా ఎదగాలి, నేను ఇది గోల్ సాధించాలి అనుకుంటారు. బట్ ఎక్కడో ఒక వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళు వెనక్కి లాగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ ఆశలను చంపేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే ఇక్కడ మోడలింగ్ ఒక్కటే కాదు, ఇందులో పార్టిసిపేట్ చేసి ర్యాంక్ అవుట్ చేసిన వాళ్ళందరికీ కూడా మన స్కై ప్రొడక్షన్స్ కాంపౌండ్ నుంచి వాళ్ళకి ఒక ఆర్టిస్ట్గా కూడా గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను. ఒకప్పుడు ఒక న్యూస్ రీడర్గా చేశాను, డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ యాక్ట్రెస్, అండ్ ఇప్పుడు ఆర్గనైజర్గా చేస్తున్నాను. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను కూడా. అలాంటి వాళ్ళు మనకి ఆడిషన్స్కి వెళ్ళి ఇక్కడ అక్కడ చాలా మనీ ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చాలా లాస్ అవుతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి మనకు తెలియని ఊరి నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడాలి, ఇక్కడ ఏదో సాధించాలని చెప్పి ఎంతోమంది వస్తూ ఉంటారు. సో వాళ్ళు మోసపోతున్నారు కూడా. సో అలాంటిది లేకుండా మనం ఇచ్చే ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి నా వంతు నాకు కుదిరినంత వరకు నేను సపోర్ట్ ఇస్తున్నాను. అంటే నేను స్ట్రగుల్స్ పడ్డాను కనుక ఆ పెయిన్ నాకు తెలుసు. నా తరఫు నుంచి ఎవరో ఒకరికి కొంచెం హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మీలో కూడా చాలా మందికి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఎవరు మిస్ కాకండి. మీలో కనుక చేయాలనే ఆశ ఉంది, మీలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుని మన నెక్స్ట్ ఆడిషన్స్కి అంటే లైక్ మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఒక 40-50 వరకు అయినాయండి. బట్ ఏంటంటే కంటెస్టెంట్స్ వచ్చింది మాత్రం కొంచెం తక్కువ వచ్చింది. ఎందుకంటే ఆన్లైన్ ఆడిషన్స్ కూడా మనకి తీసుకుంటాం, ప్రాబ్లం లేదు. సో కొంతమంది కొంచెం దగ్గరగా ఉంటారు కదా, సో దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చారు. అంటే కొంతమంది దూరం నుంచి కూడా వచ్చారు. నెక్స్ట్ ఇది మన ఈరోజు రిపబ్లిక్ డే రోజు తీసుకున్నాం. సో కొంతమంది హడావిడిలో ఉన్నారు, లేకపోతే ఇంకా చాలామంది అయ్యేది. ఇప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లంచ్కి ప్రిపేర్ చేస్తుంటే ఓకే మనకు వచ్చింది తక్కువ మంది కంటెస్టెంట్స్ కదా అనుకుంటే ఒక 60-70 మెంబర్స్కి క్రౌడ్ ఇక్కడ ఫిల్ అయ్యారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ మనం హాస్పిటాలిటీ ఇస్తున్నాం కనుక మనం 2000 ఛార్జ్ చేస్తున్నామండి. ఒకవేళ ఆన్లైన్లో కొంతమంది రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన వాళ్ళు ఒకవేళ మనకి సెలెక్ట్ అవ్వరు అనుకుంటే వాళ్ళ టైం అయితే నేను వేస్ట్ చేయను. వాళ్ళు రావాలి ఇక్కడ కంపల్సరీ చేయాలని లేదు అలా అని చెప్పి మీరు సెలెక్ట్ అవ్వలేదని చెప్పి నేను ఆన్లైన్ అయితే రిజెక్ట్ చేయండి. మీరు ఆన్లైన్లో ఒకసారి ఈ అప్లికేషన్ ఫిల్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఒకవేళ క్వాలిఫై కాదు అనుకుంటే మీ మనీ 10 minutes రిఫండ్ చేసేసుకోండి. మీరు ఎవరైతే హాస్పిటాలిటీ తీసుకుని మన ఇవన్నీ కూడా ఆడిషన్స్ అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రం 2000 ఛార్జ్ చేస్తున్నాం. సో ఇది అందరికీ కూడా ఒక యూజ్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మన పేమెంట్స్ అనే పర్సనల్ అకౌంట్కి కానీ అలా ఏం లేదండి. మనం రేజర్ పే నుంచి పే చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్ ఉంది, ఆల్రెడీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కంపెనీ మనకు కూడా. నేను అన్ని ఒక ప్రమాణికలు మొత్తం కూడా నేను కవర్ చేసుకున్న తర్వాత నేను ఎంటర్ అయ్యింది దీంట్లో, కానీ చేసుకున్న తర్వాతే. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతేకాకుండా మన ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. నార్మల్గా ఎవరు కూడా బ్యూటీ పార్లర్స్ అంటే క్యాష్ ప్రైజ్ ఉండదు, జస్ట్ క్రౌన్స్ ఉంటాయి, నార్మల్గా మొమెంటస్ ఉంటాయి అనుకుంటాం. బట్ ఏంటంటే దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలని 1 lakh క్యాష్ ప్రైజ్ అంట. 50,000 గర్ల్స్ వినండి అండ్ 50,000 బాయ్స్ వినండి. ఏ కేటగిరీలో బ్యూటీ ప్యాజెంట్ అంటే బ్యూటీ కాదండి, మన ఇన్నర్ బ్యూటీ. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, మనల్ని మనం ఎలాగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం, మనలో ఉన్న పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ లైక్ ఫిజిక్ కాదు పర్సనాలిటీ అంటే. మనలో చాలా టాలెంట్ ఉండొచ్చు, మనం బిహేవ్ చేసే విధానం, వాకింగ్ ఒక స్టైల్ ఉంటుంది, మనం నడిచే నడకలో కూడా ఒక హుందాతనం మనకి ఉంటుంది. సో మనం మాట్లాడే విధానంలో కూడా ఒక మర్యాద అవి ఉంటాయి. సో ఇదేంటంటే ఒక మంచి ఒక స్కూల్ లాంటిది అనమాట. మనల్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, నలుగురు ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడవాలి, నడవాలి చూడండి పెద్దోళ్ళు నేను. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనం కోచింగ్ ఇస్తాం. 3 days ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ తోటి ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఎవరికి ఏది రాదు. సో 3 days కూడా నేనే గ్రూమింగ్ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఇవన్నీ స్నాక్స్ అని మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ తోటి మనం ట్రైనింగ్ ఇప్పిస్తాం 3 days. అండ్ అంతేకాకుండా 1K వాక్ కూడా ఒక ప్లాన్ చేస్తాం ఫినాలే. ఇదేంటంటే ఒక సోషల్ కాజ్ కోసం, అమ్మాయిల మీద జరుగుతున్న కొన్ని ఉన్నాయి కదా. సో అలాంటి వాటి కోసం మా తరపు నుంచి, అంటే నా తరపు నుంచి, నా టీం తరపు నుంచి
కొంతమందికైనా నీట్గా ఈ విధంగా ఒక చిన్నది కంటెంట్ అనేది ప్లాన్ చేశాను. ఈరోజు ఆడిషన్స్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఈరోజు ఆడిషన్స్లో రిజెక్ట్ చేయడానికి అయితే చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న మనం ఆల్రెడీ చెప్తున్నాం బ్యూటీకి సంబంధించింది కాదు అని. సో ఆ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అండ్ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు కదిరి అలాంటి ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, సిద్దిపేట నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎవరిని కూడా మనం రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. బట్ ఫైనల్లీ మన జడ్జెస్ ఎవరికైతే మార్క్స్ వేస్తారో వాళ్ళని ఫైనల్ చేస్తారు. ఇది మనకి ఫెబ్రవరి 3rd వీక్ ఆఫ్ 4th వీక్లో ఉంటుంది. అండ్ మిడిల్లో మనకి ఇంకొక ఆడిషన్స్ కూడా జరుగుతుంది. సెకండ్ ఆడిషన్స్, ఇది ఫస్ట్ ఆడిషన్స్ అనమాట. సో సెకండ్ ఆడిషన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలని రిజిస్టర్ చేశారు. సో మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను స్టార్ట్ చేసిన ఈ స్టైల్ ప్రొడక్షన్స్ అనేది